హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రభుత్వం అనేది. సో తెలంగాణ ప్రభుత్వం అనేది. సో ఆ కుట్టు మిషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే కుట్టు మిషన్ తీసుకోవడానికి అప్లికేషన్ ఫామ్తో పాటు మనకు కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఏపీకి సంబంధించిన వాళ్ళైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు ఫ్రీగా కుట్టు మిషన్ ఎలా తీసుకోవాలో, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు తెలంగాణకి సంబంధించి ఫ్రీగా కుట్టు మిషన్ అనేది ఎలా తీసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, దానికోసం మీరు చూడండి, మీ మొబైల్లో బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో OBMMS అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఇక్కడ చూడండి, OBMMS తెలంగాణ సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు రావటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో అప్లై ఆన్లైన్ ఫర్ అవైలింగ్ ద మిషన్కి సంబంధించి జెండర్ మిషన్ ఇందిరమ్మ మహిళా శక్తి అనే స్కీమ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, న్యూ అని 2024 క్రిస్టియన్ మైనారిటీ 2024-25 అని వచ్చింది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ స్కీమ్ వచ్చేసి ఏంటంటే ఇందిరమ్మ మహిళా శక్తి అనే స్కీమ్తో ఈ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కుట్టు మిషన్స్ అనేది ఈ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనకి కుట్టు మిషన్ అనేది ఇస్తారన్నట్టు. సో చూడండి ఫ్రెండ్స్, దీనికోసం ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అనే చెప్పుకోవాలి. ఇక ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చినట్లయితే చూడండి, ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో మన పేరు ఎలాగైతే ఉందో సో ఆ నేమ్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో పేరు ఎలాగుంటే అలాగనే పేరుని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి, తప్పు లేకుండా ఎంటర్ చేయండి. తర్వాత రేషన్ కార్డ్ ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ని ఎంటర్ చేసేసుకున్న తర్వాత మీరు ఉండేది పల్లెటూరులోనా లేకపోతే పట్టణాల్లోనా అని అడుగుతుంది. ఒకవేళ మీరు పల్లెటూరు ఏరియాలోకి ఉంటే రూరల్ సెలెక్ట్ చేసుకోండి, పట్టణాల్లోకి ఉంటే అర్బన్ సెలెక్ట్ చేసుకోండి, సిటీలో ఉంటే అర్బన్ చేసుకోండి, పల్లెటూరులలో పక్కన ఏదైనా చిన్న శివార్లలో ఉంటే రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ అడుగుతుంది. ఒకవేళ మీరు అప్లై చేసుకునే వాళ్ళు లేడీస్ కాబట్టి మీరు లేడీస్ అయ్యి ఉండి మ్యారేజ్ అయ్యి ఉంటే మీరు మీ హస్బెండ్ నేమ్ని అయితే ఎంటర్ చేసుకోండి. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాదర్ నేమ్ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ సేవ ఇన్కమ్కి సర్టిఫికేట్లో పేరు ఎలాగుంది, మీ నేమ్ అనేది ఎలాగుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డులో ఇన్కమ్ సర్టిఫికేట్లో పేరు ఒకేలాగా ఉండాలి, తప్పు అయితే ఉండకూడదు. సో దాని ప్రకారం మీ ఏజ్ ఎంత అనే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసేసుకుంటే ఇక్కడ ఇన్కమ్ సంవత్సరానికి మీ ఇన్కమ్ ఎంత అని అడుగుతారు. సో ఇక్కడ చూసుకుంటే సో దానికి ఇన్కమ్ ఎంత అనేది ఎంటర్ చేసుకోండి. తర్వాత మెయిలా ఫీమేలా అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత మ్యారీడా అన్మ్యారీడా అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ అడుగుతుంది. సో కేటగిరీలో మీరు దేనికి సంబంధించి డిజేబుల్డా లేకపోతే గార్డియనా లేకపోతే సింగిలా అనే దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత నేను ఏంటంటే సింగిల్ సెలెక్ట్ చేసుకుంటాను. సో దాని తర్వాత అది మీ ఇష్టం, మీరు దాంట్లో ఆప్షన్లో దేనికైతే మీరు ఎలిజిబుల్ అవుతారో దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకోండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, ఎందుకంటే ఈ లోన్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఉంటే మెసేజ్ రూపంలో ఆ మొబైల్ నెంబర్కి వస్తాయి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అడుగుతారు, ఇంకొక నెంబర్ ఏదన్నా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ క్రిస్టియన్ అని సెలెక్ట్ అయ్యే ఉంటుంది. తర్వాత 5th క్లాస్ అండ్ అబోవ్ అంటే మనం ఎక్కడి వరకు మీరు చదువుకున్నారు అని అడుగుతుంది. మీరు ఎంత చదువుకుంటే అంత పెట్టుకోవచ్చు, అంటే మినిమం 5th క్లాస్ అబోవ్ చదువుకొని ఉండాలి. దాని తర్వాత టైలరింగ్కి దానికి సంబంధించిన ఏదైతే టైలరింగ్ సంబంధించింది గవర్నమెంటా లేకపోతే CMFCయా అదర్సా అని అడుగుతుంది. గవర్నమెంట్ ఏదైతే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
సో అదర్స్ అనేది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్ అని అడుగుతుంది. ఇక్కడ మీ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. నేనేంటంటే సో ఒక డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాన్స్టిట్యున్సీ అడుగుతుంది. కాన్స్టిట్యున్సీ ఏంటనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. కాన్స్టిట్యున్సీ ఏది అని అడుగుతుంది. కాన్స్టిట్యున్సీని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను కాన్స్టిట్యున్సీ అనేది సెలెక్ట్ చేస్తాను. తర్వాత మండలం మున్సిపాలిటీ అయితే అడుగుతుంది. ఇక్కడ మండలం మున్సిపాలిటీ కూడా మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఇలాగా ఈ విధంగా మీకు సంబంధించిన పంచాయతీ ఏది మొత్తం సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత మీ పిన్ కోడ్ అడుగుతుంది. సో మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఫర్ ఆధార్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అటాచ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఇక్కడ అంటే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేయాలి అనేది అడుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో ఒకటి పాస్పోర్ట్ ఫోటో అప్లోడ్ చేయండి. తర్వాత బీసీసీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. మనం క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించి కదా చేసేది. బీసీసీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. లేదా బాప్టిజంకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు. అంటే మీకు చర్చ్ దగ్గర బాప్టిజం అనేది ఇస్తారు కదా, ఆ సర్టిఫికేట్ అయినా మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. తర్వాత టైలరింగ్కి సంబంధించిన ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ అయితే చేయాలి. సో వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వీటిని అప్లోడ్ చేయడానికి ముందు ఇక్కడ చూడండి, ఆల్ అటాచ్మెంట్స్ ఓన్లీ జేపీజీ పిఎన్జీ. సైజు వచ్చేసి చూడండి 50 KB టు 50 KBకి తగ్గకూడదు. 1024 KB వరకు ఉండొచ్చు అన్నట్టు. 50 KBకి తక్కువ ఉండకూడదు. 50 KB కంటే ఎక్కువ ఉండొచ్చు. తర్వాత 1024 KB వరకు మనకి ఉండొచ్చు. ఈ ఫోటో అనేది 50 KB ఉండాలి. సో మిగిలిన ఈ సర్టిఫికెట్స్ కావచ్చు, లేదా టైలరింగ్ సర్టిఫికెట్ కావచ్చు, 1024 KB ఉండాలి. ఇవన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కుదరకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డాక్యుమెంట్ సైజుని ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా డిక్రీజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ అయితే చేస్తాను. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ అడుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్లో ఇక్కడ చూడండి, సో చెక్ బాక్స్ ఎవో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పి, నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేసుకొని ప్రివ్యూ మీద ప్రెస్ చేయండి. ప్రివ్యూ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు సబ్మిట్ బటన్ అడుగుతుంది. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయొచ్చు. చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఫాము ప్లస్ మీ ఆధార్ కార్డు, మీకు సంబంధించిన డీటెయిల్స్, మీ ఆధారు, రేషన్, తర్వాత మీరు ఇచ్చారు కదా సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ ఇవన్నీ పిన్ చేసి మీ దగ్గరలో ఉండే ఎండిఓ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవ్వకపోయినా వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఇస్తే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా మనకి వర్క్ జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మీరు ఇవ్వకపోయినా వాళ్ళు కాల్ చేస్తారు, లోన్కి అప్లై చేశారు కాబట్టి. సో కాల్ చేసి వెరిఫికేషన్ చేసి, సో మీరు దానికి ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రీమిషన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.